అమెరికా ఇరాన్ యుద్ధం గత 5 నెలల నుంచి కొనసాగుతున్న ఇరాన్ మాత్రం ఎక్కడ అమెరికాకు లొంగడం లేదు. బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టిన ఫలితం మాత్రం శూన్యం. ఇరాన్ విషయంలో ట్రంప్ లెక్క తప్పింది. అలాగే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉక్రెయిన్ విషయంలో లెక్క తప్పాడు. ఇక పుతిన్ విషయానికి వస్తే ఉక్రెయిన్ను వారం 10 రోజుల్లో దారికి తెచ్చుకుందాం అనుకుని దండయాత్ర మొదలుపెట్టాడు. తీరా చూస్తే 5 సంవత్సరాలు కావస్తున్న ఫలితం మాత్రం సున్నా. ఉక్రెయిన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేస్తున్నాడు. దీని పర్యవసానం దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరుకుంది. అలాగే అమెరికా కూడా ఇరాన్ విషయంలో లెక్క తప్పింది. అతి విశ్వాసం కొంపముంచింది. ఇప్పటికే 38 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన అమెరికా మరో 70 బిలియన్ డాలర్ల వరకు కూడా వ్యయం అవుతుందని అమెరికా డిఫెన్స్ మినిస్ట్రీ చెబుతోంది. మరో 70 బిలియన్ డాలర్లు కేటాయించాలని పీటే హెగ్జెట్ సెనెట్లో కోరారు. మరి ఇరాన్ ఇంత ధైర్యంగా బలమైన అమెరికాను ఎదుర్కోవడానికి కారణమేంటి? దీని వెనుక ఎవరున్నారు? తదితర అంశాల గురించి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్లో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికే సుమారు 38 బిలియన్ డాలర్ల వరకు వ్యయం చేసిన అమెరికా మరో 70 బిలియన్ డాలర్ల వరకు వ్యయం చేయాల్సి వస్తోందని అమెరికా డిఫెన్స్ మినిస్ట్రీ చెబుతోంది. బిలియన్ల కొద్దీ డాలర్ల వ్యయం చేస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ యుద్ధంలో గల్ఫ్లోని అమెరికా బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో అమెరికా సైనికులు పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరాన్ ఖచ్చితంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్లను గురి చేసి ఎలా దాడులు చేయగలుగుతోంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఇరానియన్ డ్రోన్లు గల్ఫ్లోని 2 సిఐఏ బేస్లపై దాడులు చేసింది. ఒకటి రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయం, మరొకటి తూర్పు ఇరాన్లోని సిఐఏ కార్యాలయం. దీనిపై అమెరికా ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలుపెట్టింది. దీని వెనుక రష్యా హస్తం ఉందని సిఐఏ భావిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే దీనిపై ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయినా మాస్కో ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఇరాన్ అత్యధిక టెక్నాలజీని వినియోగించుకుని అమెరికా బేస్లపై దాడులు చేసిందని సిఐఏ ఓ నిర్ధారణకు వచ్చింది. సున్నితమైన సమాచారాన్ని రష్యా ఇచ్చిందా, అలాగే టెక్నాలజీ పరంగా సాయం అందించిందా, అలాగే డ్రోన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసి ఇరాన్కు అందజేసిందా అన్న అనుమానాలు సిఐఏను వెంటాడుతున్నాయి. అయితే గల్ఫ్లో అత్యంత రహస్య ప్రదేశం పైన కూడా డ్రోన్లు వచ్చి పడ్డంతో అమెరికా షాక్కి గురైంది. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఇరాన్ దాడుల వెనుక రష్యా హస్తం ఉందనే నిర్ధారణకు వచ్చాయి. గల్ఫ్లోని సిఐఏ సైట్లపై దాడులు చేయడంపై రష్యా ఖచ్చితమైన సమాచారం అందించడంతోనే ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేసిందని సిఐఏ అధికారులు భావిస్తున్నారు. రియాద్లోని అమెరికా బేస్లపై ఇరాన్ అప్గ్రేడ్ వర్షన్ షాహెద్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ రియాద్లో అమెరికా రాయబార కార్యాలయం భవన్లోకి దూసుకుపోయి పెద్ద కన్నం పడింది. మరో డ్రోన్ భవనంలోకి చొచ్చుకుపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదనే వార్తలు వచ్చాయి. అయితే సిఐఏ అధికారుల అనుమానం ఏంటంటే రష్యా కొత్త టెక్నాలజీతో పాటు షాహెద్ 136 డ్రోన్లతో పాటు కొమిటా M శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ని ఇచ్చి దాడులు చేయించిందని అనుమానిస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే రష్యా కొమిటా M సిస్టమ్ని ఇరాన్కు అందజేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే రష్యా ఈ వార్తను ఖండించింది. ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. అయితే గత వారాంతంలో జోర్డాన్లో అమెరికా ఎయిర్ బేస్పై ఇరాన్ దాడుల్లో 3 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీని వెనక కూడా రష్యా హస్తం ఉందని సిఐఏ అనుమానాలు వ్యక్తం చేసింది. గత శుక్రవారం నాడు జరిగిన దాడిలో మొట్టమొదటిసారి అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పెంటగన్ మాత్రం దాడికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇరాన్ దెబ్బకు వాషింగ్టన్ షాక్ అయిందనేది మాత్రం వాస్తవం. ఇక ఇరాన్ మిలిటరీ మాత్రం యుద్ధంలో అసమాన ధైర్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పక తప్పదు. అలాగే ఈ యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ యుద్ధంలో ఇరాన్ మిలిటరీ సామర్థ్యం అమోఘమని మిలిటరీ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రష్యా, చైనాల ఇంటెలిజెన్స్ సాయంతో ఇరాన్ గల్ఫ్లోని అమెరికా బేస్లపై గురిచూసి దాడులు చేస్తోంది. ఇక పెంటగన్ కూడా ఇరాన్ సైన్యం ఏమాత్రం పోరాట పటిమ లేనిది కాదని, అది భారీ నష్టాన్ని చవిచూసినప్పటికీ కాలక్రమేణా పాఠాలు నేర్చుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుందని నిర్ణయానికొచ్చింది. చైనా, రష్యాలు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో ఇరాన్ దాడులు చేసి అమెరికా సైనికుల్ని తేలిగ్గా చంపుతోంది. గల్ఫ్ దేశాల్లో సుమారు 50,000 మంది అమెరికా
అమెరికా సైనికులున్నారు. అయితే వీరంతా రాకెట్లు, మోటార్లు, తాత్కాలిక పేలుడు పదార్థాల నుంచి రక్షించడానికి రూపొందించబడిన గృహాల్లో ఉంచారు. అయితే అదే పెద్ద వార్ హెడ్ల నుంచి కానీ ఖచ్చితమైన బాలిస్టిక్ క్షిపణుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇరాన్ నుంచి వరుసగా వస్తున్న క్షిపణులు, డ్రోన్ల దెబ్బకు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవేళ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నా వాటి శకలాలు పడి గాయపడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. చాలా మంది అమెరికా సైనికుల మెదడుకు గాయాలయ్యాయి. దానికి చూస్తే ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో మార్చి 1వ తేదీన ఏకంగా 7 ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 500 మంది సైనికులు గాయపడ్డారు. అలాగే 200కు పైగా అమెరికాకు చెందిన స్ట్రక్చర్స్ పాటు అమెరికా మిలిటరీ ఎక్విప్మెంట్ లేదా భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక ఇరాన్ ప్రధానంగా మిసైల్స్తో పాటు డ్రోన్లపై ఎక్కువ ఆధారపడుతోంది. ఒకవేళ ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ కానీ డ్రోన్లను కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నా, ఒకవేళ గురి తప్పితే అవి అత్యంత ప్రమాదకరంగా మారతాయి. పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలుంటాయి. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడు ఇరాన్ మరింత బలపడింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్లపై విచ్చలవిడిగా దాడులు చేసి అమెరికాను నిలువునా వణికిస్తోంది. అమెరికా డిఫెన్స్తో పాటు రాడార్ సిస్టమ్ను కళ్లు కప్పి ఇరాన్ ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదిస్తోంది. కాగా బుధవారం నాడు వరుసగా 11వ రోజు ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఇక ఇరాన్ ఆర్మీ మాత్రం తాము అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాలు, డ్రోన్ల తయారీ సైట్లను, హెలికాప్టర్ స్టోరేజ్ ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని తెలిపింది. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్, కింగ్ ఫైసల్ బేస్లను టార్గెట్ చేశామని చెబుతోంది. అయితే బహ్రెయిన్ మాత్రం ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను తాము అడ్డుకున్నామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అమెరికా గత మంగళవారం నాడు ఇరాన్లోని మిలిటరీ ఆపరేషన్ సెంటర్లను, మారిటైమ్ క్యాపబిలిటీని, ఎయిర్ క్రాఫ్ట్ హంగర్స్, డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీ, మిలిటరీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా గత బుధవారం నాడు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పెట్ హెగ్సెత్ను అమెరికా సెనేటర్లు గట్టిగా నిలదీశారు. మీరేమో యుద్ధంలో ఇరాన్ను ఇక లేవకుండా కొట్టామని చెబుతారు. తీరా చూస్తే అమెరికా సైనికులు ఈ యుద్ధంలో పిట్టల్లా రాలుతున్నారని నిలదీశారు. మీరు రోజుకో మాట చెబుతున్నారు. మీరు వాస్తవాలు చెబుతున్నారా లేక అవాస్తవాలు చెబుతున్నారా అని సెనేటర్ జాన్ ఓసెఫ్ హెగ్సెత్ను నిలదీశారు. దీనికి హెగ్సెత్ జవాబిస్తూ ఇరాన్పై అమెరికా చారిత్రక విజయం సాధించిందన్నారు. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ని నిర్వీర్యం చేశామని, దేనికి పనికిరాకుండా చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. మిడిల్ ఈస్ట్ లెనలిస్ట్లో మాజీ పెంటగన్ అధికారులు మాత్రం ఒకవైపు అమెరికా విచ్చలవిడిగా దాడులు చేస్తుంటే దానికి కౌంటర్గా ఇరాన్ కూడా మిసైల్స్, డ్రోన్లతో కౌంటర్ ఇస్తోంది. అయితే గతంలో ఎప్పుడూ వినియోగించని అత్యాధునిక ఆయుధాల్ని ఇరాన్ వాడి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభంలో ఇరాన్ కొన్ని ఆయుధాల్ని వాడకుండా ఆపి ఉండవచ్చు. తుది దశలో వాడుకుందామని ఆగుండవచ్చు. ప్రస్తుతం వాటిని ఉపయోగిస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే ఎనలిస్టుల అంచనా ప్రకారం ఈ యుద్ధంలో అమెరికాను ఓడించాల్సిన అవసరం లేదు. ప్రాంతీయంగా అంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా పట్టు లేకుండా చూస్తే అదే ఇరాన్కు పెద్ద విజయమని చెబుతున్నారు. ఇక అమెరికా రోజురోజుకు ఊబిలో కూరుకుపోతున్నట్లుంది. ఇరాన్పై విజయం సాధించాలంటే కావడం లేదు. మరి దీని వెనుక రష్యా, చైనాల అండ పుష్కలంగా ఉందన్న టాక్ మాత్రం రోజురోజుకు బలపడుతోంది. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.